అప్పుడు యోసేపు కుమారుడు మనష్షే వంశస్థుడు అయిన సెలోపెహాదు యొక్క కుమార్తె. చూడండి, యోసేపు ఐగుప్తు దేశాన్ని ప్రధానిగా పరిపాలించాడు. అతని కుమారుల్లో మనష్షే అనేటువంటి వాడు, ఎఫ్రాయిం అనేవాడు ఉన్నారు. వారిలో మనష్షే యొక్క వంశంలో సెలోపెహాదు అనేటువంటి ఒక వ్యక్తి జీవించాడు. సెలోపెహాదు సెహెరు కుమారుడు, గిలాదు మనుమడు, మాకీరుకు మునిమనుడు. చూడండి, సెలోపెహాదు గిలాదు మనుమడు, మాకీరు మునిమనుడు, హెసెరు కుమారుడు. ఇక్కడ యోసేపు తర్వాత మనష్షే కుమారుడు మాకీరు, మాకీరు కుమారుడు గిలాదు కుమారుడు హెసెరు కుమారుడు సెలోపెహాదు. లెక్కించారా? 6 జనరేషన్స్ యోసేపు నుంచి. యోసేపు మనష్షే వీళ్ళు మనకు ఐగుప్తు దేశంలో కనపడతారు. యాకోబు రాక మునుపు యోసేపు అక్కడికి వెళ్ళాడు. మనష్షే అక్కడే యోసేపు పుట్టాడు. యాకోబు అందరినీ తీసుకుని అక్కడికి వచ్చాడు. కనాన్ నుండి ఐగుప్తు దేశానికి వచ్చాడు. ఐగుప్తు దేశంలో పుట్టినటువంటి మనష్షేకి మాకీరు పుట్టాడు. అంటే మాకీరు యోసేపు మనవడం. యోసేపు మనవడి మునిమనవడం. జాతి విన్నారా? యోసేపు మనవడి మునిమనవడం, మాకీరుకి మునిమనవడం. అంటే మనకి 6 జనరేషన్స్. యోసేపు, మనష్షే, మాకీరు, గిలాదు, హెసెరు, సెలోపెహాదు, అతని కుమార్తెలు. 7th జనరేషన్ కుమార్తెలు. మరి కొంచెం పైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అక్కడికి 3. తర్వాత కదా యోసేపు. అంటే అబ్రహాము నుంచి లెక్కెట్టుకుంటే దిస్ వాజ్ ద 10th జనరేషన్. అర్థమవుతుందా? ఈ 10th జనరేషన్ ఎంటర్ అవుతున్నారు. అబ్రహాము తర్వాత అబ్రహాము కదా దేవుడు చెప్పాడు 400 సంవత్సరాలకని. ఆ 400 years లో దిస్ వాజ్ ద 10th జనరేషన్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మాకీరు యొక్క కుమారుడు గిలాదు, హెసెరు, సెలోపెహాదు. ఈ 10th జనరేషన్. 7 + 3 సెలోపెహాదు కుమార్తె దగ్గరికి వచ్చాడు. 10th జనరేషన్. వీళ్ళు మోషే దగ్గరికి వచ్చారు. ఈ సెలోపెహాదు కుమార్తెల పేర్లు ఇచ్చాడు. మహల, లోయ, హోగ్లా, తిల్కా, తిర్సా అనేవాళ్ళు 5. మహల, లోయ, హోగ్లా, మిల్కా, తిర్సా. వీళ్ళు 5 ప్రత్యక్ష గుడారం యొక్క మోషే దగ్గరకు యాజకుడైన ఎలియాజరు దగ్గరకు వచ్చి ప్రధాన ఎదుట సర్వ సమాజం ఎదుట నిలబడ్డారు. మా తండ్రి అరణ్యంలో మరణమయ్యాడు సెలోపెహాదు. అరణ్యంలో మరణమయ్యాడు అన్నారు చూసారా సెలోపెహాదు. అప్పుడు కోరహు సమూహంలో ఇతడు మరణం కాల. కోరహు అతని యొక్క ఫ్రెండ్స్ గుంపుగా 250 మంది వచ్చారు చూసారు. అందులో కాదు వీళ్ళు సెపరేట్ గా చనిపోయారు. తన పాపమును బట్టి మృతి పొందాడు. అతనికి కుమారులు కలగలేదు. గమనించారా? వాళ్ళు చనిపోయారు, కానీ వాళ్ళ సంతానంలో కోరహు చనిపోయాడు. కానీ కోరహు కుమారులు స్వాస్థ్యం పొందారు. సెలోపెహాదు చనిపోయాడు అతని పాపాన్ని బట్టి వ్యక్తిగతంగా. అతని కుమారులు స్వాస్థ్యం పొందారు. ఎవరి పాపమును బట్టి వాడే చనిపోతాడని యెహెజ్కేలు గ్రంథంలో ప్రభు చెప్పినటువంటి మాట వాస్తవం. తండ్రులు పొగటి ద్రాక్షలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా అంటాడు. అంటే వాళ్ళ పాపాన్ని బట్టి వీళ్ళు నాశనం కాదు కదా, ఎవరి పాపం వాళ్ళే ఉత్తరవాదం చెప్పడానికి యెహెజ్కేలు ఆ మాట చెప్పారు. అలాగే ఇక్కడ కూడా సెలోపెహాదు పాపాన్ని బట్టి సెలోపెహాదు చచ్చిపోయాడు. అతనికి బిడ్డల్లో ఆడపిల్లల గొప్ప మగపిల్లలు మొట్టలేదు. మరి సెలోపెహాదుకు శ్వాస
స్వాస్థ్యం వస్తుంది కదా. అతని స్వాస్థ్యం కనుక ఆడపిల్లలైన వీళ్ళకి ఇవ్వకపోతే జాగ్రత్తగా సెలోపెహాదు కుమార్తెలకు స్వాస్థ్యం ఇవ్వకపోతే సెలోపెహాదు పేరు మరుగైపోతుంది. అంటే హిస్టరీ బుక్స్ లో అతని పేరు తొలగించబడుతుంది. మా చరిత్రలో అయిపోతాం కదా మేము. మా తండ్రి పేరు నిలబడాలంటే మా తండ్రి స్వాస్థ్యం నాకు ఇవ్వబడ్డాడు. వాళ్ళకి ఏదో పెళ్లిళ్ళు కాలేదు. వాళ్ళు కనుక వేరే మాత్రం వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళ భర్తలకి స్వాస్థ్యాలు వస్తాయి, తండ్రి స్వాస్థ్యం వీళ్ళకి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ స్వాస్థ్యాలు అంటే మనుష్య గోత్రంలో శాంక్షన్ అయినటువంటి వీళ్ళకి వేరే గోత్రాలు వెళ్ళి వేరే గోత్రాల్లో ఉన్న పురుషుల వివాహం చేసుకుంటే ఆడ గోత్రాలు చేరిపోతాయి. అంటే వీళ్ళ ఎసెన్స్ వారికి వెళ్ళిపోతాయి. కాబట్టి అలా కాదు అతని గోత్రాన్ని చెందింది. అందుకనే వాళ్ళకు ఏం చేయాలనేది ఒక తగు వచ్చింది. మా తండ్రితో పాటు అతని వంశంలో మార్చిపోవడం ఏంటి, మా తండ్రి పేరు అతని వంశంలో మార్చిపోవడం ఏంటి, మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యం బాగుపడేకుండా అడిగింది. అప్పుడు మోషే యెహోవా దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఈ జట్లమైన సమస్య అలాగా అన్నప్పుడు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, సెలోపెహాదు కుమార్తెలు చెప్పింది యుక్తమే. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్థలాన్ని వారి ఆధారం చేసి వారి తండ్రి స్వాస్థ్యం వారికి చెందని. అయితే నీవు ఇశ్రాయేలులా చెప్పు, ఒకరు కుమారుడు లేక మృతి పొందినడలా మీరు వారి భూస్వాస్థ్యాన్ని వారి కుమార్తెలకు చెందనివ్వండి. ఆస్తి హక్కు వచ్చింది అనమాట. కుమారుడు లేకపోతే కుమార్తెలకు అతని స్వాస్థ్యాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మన ఇండియాలో ఏంటంటే ఈక్వల్ రైట్స్. అప్పుడు కుమార్తెలకు స్వాస్థ్యాలు ఉండే కాదు, ఇప్పుడు కుమార్తెలు కూడా స్వాస్థ్యం ఇస్తున్నారు. కుమారులకే పంచేవాళ్ళు. అయితే ఒక ఇంట్లో పుట్టిన కుమార్తె వేరే ఇంట్లో కోడలు వస్తుంది కనుక తన భర్త స్వాస్థ్యం ఆవిడ లభిస్తుంది. ఆవిడ అన్యాయం జరిగినట్టు ఏం కాదు. ఇప్పటికీ కూడా అది ఫాలో అవుతారు ఇండియాలో. మగపిల్లలకి ఆస్తి ఇస్తారు, ఆడపిల్లలకు బహుమానాలు ఇచ్చి పంపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎక్కువ, లోయర్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఎక్కువ జరుగుతుంది. అప్పర్ క్లాస్ పీపుల్ ఆటోమేటిక్ గా అసెట్స్ లో కొంత భాగం సింహభాగం కొడుకులకే ఇస్తారు. ఇండియా కొంత భాగం ఏదో కూతురికి కొంత ఇస్తారు. అయితే ఇక్కడ సెలోపెహాదు యొక్క అన్నదమ్ములతో పాటు అతనికి కూడా ఈక్వల్ రైట్స్ ఇచ్చినప్పుడు అది సెలోపెహాదు కుమార్తెలు 5గురికి కూడాను వసించేయమన్నాడు. ఇకపై ఎవరైనా కుమారుడు లేక చచ్చిపోయి కుమార్తెలు ఉంటే వాళ్ళకి అతను స్వాస్థ్యం చెందేట్టుగా రాశాడు. అన్నదమ్ములు లేకపోతే ఆ స్వాస్థ్యం వాళ్ళ తండ్రి అన్నదమ్ములకి ఇచ్చేవాడు. ఒకవేళ డైరెక్ట్ గా అన్నదమ్ములు ఎవరు లేరు, ఆడపిల్లలు లేరు, మగపిల్లలు లేరు, మరి అతను ఆస్తిని ఎవరుకున్నారంటే అతను అన్నదమ్ములు అదే ఫ్యామిలీలో అతను అన్నదమ్ములకి ఇవాళ. ఇప్పటికీ లీగల్ గా సర్టిఫికెట్స్ అలాగే ఇస్తున్నారు కదా మనకి. ఇవాళ ఇండియాలో కూడా అదే జరుగుతుంది కదా. మరి ప్రపంచంలో ఎవరిలో తెలియదు. ఇండియాలో మాత్రం ఎవరో లేకుండా చనిపోతే ఆ ఆస్తిని అన్నదమ్ములు ఇస్తారు. అన్నదమ్ములు కూడా లేకపోతే ప్రభుత్వ పరం, ఎవరు లేకపోతే ప్రభుత్వ పరం అవుతుంది. అన్నదమ్ములు అంటే అన్నదమ్ములు వాళ్ళ యొక్క కుమారులు వాళ్ళ ఆస్తిని పంచుకుంటారు. చాలా మంది పిల్లలు లేకుండా ఉంటారు. వాళ్ళు ఎవరున్నా పెంచుకుంటే వాళ్ళకి వెళ్తుంది ఆస్తి. వాళ్ళు పెంచుకోకపోతే వాళ్ళ ఆస్తిని అన్నదమ్ముడు వాటా కదా వాళ్ళు పంచుకుంటారు. 11 వారి తండ్రికి అన్నదమ్ములు లేకపోతే వారి కుటుంబంలో సమీపమైన బంధువులకి ఇచ్చేసి, ఒకవేళ తండ్రికి కూడా అన్నదమ్ములు లేకపోతే అది డౌట్. అతనికి అన్నదమ్ములు లేరు, అతని కుమారులు లేరు, అన్నదమ్ములు లేరు, తండ్రి అన్నదమ్ములు లేరు, ఎవరు లేరంటే ఇక ఆ వంశంలో సమీప బంధువులు ఎవరంటే అడిగించారు. వాడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. మోషే ఆజ్ఞాపించిన కట్టడం ఇది. అయితే సెలోపెహాదు యొక్క కుమార్తెలు ఆ యొక్క గోత్రంలోనే పెళ్లి చేసుకోవాలనేటువంటి ఒక నియమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 12వ వచనం నుండి చూస్తే మోషే యొక్క మరణం గురించి ఫోర్కాస్ట్ ముందుగా చెప్పాలి. యెహోవా మోషేతో ఇలా అన్నారు, నీవు ఈ అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశం చూడు. నువ్వు దాన్ని చూసిన తర్వాత నీ సహోదరుని అహరోను చేర్చబడినట్లే నీవు కూడా నీ
స్వజనుల్లో చేర్చబడతారు. ఎలా అంటే సీన అరణ్యంలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ళ దగ్గర వారి కనువేదులు నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడ్డారు. ఆ నీళ్లు సీన అరణ్యమందుల కాళేశ్వరంలో ఉన్న బెరీబా జనాలు కదా. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఇక్కడ సంఖ్యాకాండం 20 అధ్యాయంలో 10వ వచనంలో అహరోను మోషే ఇద్దరు అంటారు, ద్రోహులారా వినండి, మేము ఈ పంట నుండి మీ కొరకు నీళ్లు మేము రప్పించాలి అని మీరు అనుకుంటున్నారా? అక్కడ యెహోవా ప్రత్యక్షమయ్యి, మీరు నన్ను సన్మానించలేదయ్యా, నా పరిశుద్ధతను నన్ను నమ్ముకోలేదు, కాబట్టి మీరు ఆ దేశంలోకి మీరు తీసుకొని పోలేరని చెప్పేసి అదే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే యెహోవాతో మాట్లాడుతూ, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజం కాపాడలేని గొర్రెల వలె ఉండకుండా ఈ సమాజం మీద ఒకరిని నియమించు, రెస్పాన్సిబుల్ లీడర్, బాధ్యత కలిగిన నాయకుడు ఎవరంటే సెకండ్ లైన్ లీడర్షిప్ ను తను బతికొట్టగా సిద్ధం చేసినాడు. చాలా సంఘాల్లో 80 ఏళ్ళు వచ్చిన పాస్టర్ గారిని కూడా వాళ్ళ తర్వాత నాయకుడు ఎవరు, పాస్టర్ ఎవరు అనేది సిద్ధం చేయట్లే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొట్టులు దాస్తున్నారు, ఆస్తుల కోసం కొట్టులు దాస్తున్నారు. చాలా పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళ ఆర్థిక విషయాల్లో కొట్టులు దాస్తారు. కారణం సెకండ్ లైన్ లీడర్షిప్ కి లీడర్షిప్ మొదలైనప్పుడు సరిగా జరగదు. అప్పుడు మోషే ప్రార్థన చేస్తున్నాడు, ఇశ్రాయేలీయులు కాపరి లేని గొర్రెలు అయిపోతారయ్యా, నేను లేకపోతే కనుక నేనున్నగానే ఒకరిని నియమించేసేవాడు. అది ప్రజలకు తెలియాలి. అప్పుడు అతను వారి ముందుకు వస్తూ పోతూ ఉంటాడు. వారికి నాయకుడే ఉండడానికి సమర్థులే ఉండాలి. అందుకు యెహోవా మోషేతో, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, ఆత్మను పొందినవాడు, ఆత్మను పొందినవాడు అతను నువ్వు తీసుకుని అతని మీద నీ చేయి వేసి యాజకుడు ఎలియాజరు ఎదుట సర్వసమాజం ఎదుట నుంచోబెట్టి వారి కరుణ ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వు. ఇశ్రాయేలు సర్వ సమాజం అతని మాట వినేటట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచు. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతను నిలవగా యెహోవా సన్నిధిలో ఊరీము తిప్పుకొని అతని కొరకు విచారించు. అతను అతనితో కూడా ఇశ్రాయేలు వారందరూ అనగా సర్వ సమాజం అతని మాట చొప్పున తమ సమస్త కార్యాలను జరుపుతూ ఉన్నారు. యెహోవా మోషేతో ఆజ్ఞాపించినట్టు అతను చేశాడు. యెహోషువను తీసుకొచ్చాడు, ఎలియాజరు ఎదుట సర్వ సమాజం నిలవబెట్టాడు, అతని మీద చేతులు ఇచ్చాడు. మోషే ద్వారా యెహోవా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ కూడా ఇచ్చాడు. మోషే తర్వాత యెహోషువను నాయకుడిగా నుంచోబెట్టి దేవుని మాట ప్రకారంగా ప్రజలందరి ఎదుట ప్రకటన చేసేసాడు. తన వారసుని ప్రకటించేసి మోషే తన కొడుకుని తీసుకురాలా, తన అనుచరుని తీసుకొచ్చి ఇవాళ కొడుకులు తీసుకొచ్చి పొలిటికల్ గా సినీ ఫీల్డ్ లో మాస్టర్స్ ఫీల్డ్ లో కూడా అలాగే తీసుకొచ్చి భంగం అయిపోతారు. తర్వాత తన ఆశయాల వారసులు ఎవడో వాడు తేవాలి, తన భౌతిక వారసులు ఎవడో కాదు. ఒకవేళ భౌతిక వారసుడు ఆశయాల వారసులు అయితే మంచిదే, ఆశయాల వారసత్వమే తప్ప భౌతిక వారసత్వం లేదు. మిషన్ కంటిన్యూటీలో సెకండ్ జనరేషన్ నే తీసుకొచ్చాడు మోషే. పౌలు కూడా తిమోతిని తీసుకొచ్చి అర్థమవుతుందా? కనుక వంశపాలన కాదు క్రైస్తవ్యం, పరిశుద్ధాత్మ పాలన. సర్వ సమాజం ఎదుట మోషే యెహోషువను నిలవబెట్టి ఎలియాజరు ఎదుట అతను నిలవబెట్టి అతనికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞతో ఈ అధ్యాయం ముగిస్తాం.